Hi friends, welcome to AquaGreen channel. So basically ఇది aquaponics సెటప్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశాను మెల్లగా, కొంచెం వర్క్ అవుతుంది. ఇదొక ట్యాంక్ ఉంది, ఇదొక ట్యాంక్ ఉంది, తర్వాత ఇవి 2 ట్యాంకులు. సో ఇక్కడ ఉన్న 1000 లీటర్స్ కెపాసిటీ, ఒకటి పీవీసీ కొలాప్సిబుల్ ట్యాంక్స్ ఇది ఈ బ్లాక్ ట్యాంక్ కనిపించేది 3000 లీటర్స్. ఈ బకెట్స్ అవి తర్వాత చెప్తాను దేనికి అనేది. ఇది వచ్చేసి 2000 లీటర్స్ ఎఫ్ఆర్పి ట్యాంక్. అండ్ అక్కడ పైన మీకు కనపడి బ్లాక్ కలర్ ఫిల్టర్స్ అనమాట. అండ్ ఆ కార్నర్ సంప్ ఉంటుంది. సెటప్ ఇంకా ప్రోగ్రెస్ ఉంది, 1 by 1 నేను చెప్తాను. సో బేసిక్గా నేను ఏంటంటే తెలుగులో ఇక్కడ అంతగా కొన్ని ఛానల్స్ లేవు అని చెప్పి నేను మెల్లగా స్టార్ట్ చేశాను అనమాట. సో దీంట్లో బేసిక్గా aquaponics అంటే ఏంటంటే బేసిక్గా మనం చేపలు మొక్కలు 2 ఒకే సిస్టంలో పెంచుకోవచ్చు. అంటే ఒకదాని నుంచి వచ్చే లైక్ ఎట్లా అంటే మీరు ఎట్లా అయితే ఆవు మూత్రము ఆవు పేడతోటి చేసే మెన్యూతో మొక్కలు బాగా పెరుగుతాయో, ఇక్కడ అదే చేపల యొక్క వ్యర్థం ఏదైతే ఉంటుందో దాని వేస్ట్, దాన్ని సైకిల్ చేసుకుని ఏదైతే నైట్రోజన్ ఉంటుందో దీంట్లో మనకు వచ్చేదోడు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఒక్క మినరలే మనకి ఇందులో ఉంటుంది, నైట్రోజన్. అండ్ మిగతా ఇవన్నీ కావాల్సినవి మనం పెంచుకునే మొక్కలు బట్టి మనం యాడ్ చేసుకోవాలి, లైక్ ఐరన్, కాల్షియము, ఫాస్ఫేటు అవి. బట్ ఇక్కడ ఫిషెస్ కూడా పెరుగుతాయి కాబట్టి ఒకటి ఏంటంటే మనం ఓన్లీ ఆర్గానిక్ నాన్ కెమికల్ వాడాలి. ఎందుకంటే ఏదన్నా కెమికల్స్ కానీ మెడిసిన్స్లో కానీ దాస్తే ఇక్కడ చేపలు చనిపోతాయి. ఓకే, సో బేసిక్గా aquaponics అంటే ఇది. సో దీన్ని 2 కింద డివైడ్ చేస్తే చేపలు, ఇప్పుడు చేపలు ఉన్నాయనుకుందాం, మనం ఇక్కడ ట్యాంకులో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి కాలువల కొత్త వాటర్ రావడం అదే ఉండదు. అండ్ ఇది కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అమోనియా అనేది ఇట్లా వేస్ట్ వల్ల, యూరిన్ వల్ల కానీ షెట్ వల్ల కానీ అమోనియా అనేది బాగా పెరిగిపోతుంది. అమోనియా పెరిగిపోవటం వల్ల చేపలకి అంత హెల్తీగా ఉండదు ప్లేస్. సో ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటంటే అమోనియా తీసేయాలి. రెండోది మొక్కల్లో మెయిన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, లైక్ కొత్తిమీర కావచ్చు, పుదీనా కావచ్చు, పాలకూర, లెటూస్ ఏదైనా కానీ వీటికి మెయిన్ కావాల్సింది నైట్రోజన్. అమ్మోనియా బ్రేక్ చేసిన తర్వాత మనకు వచ్చేది నైట్రోజన్. సో ఏదైతే మనకు అక్కర్లేదో ఫిష్ ట్యాంక్లో దాన్ని మనము మొక్కలకి ఇచ్చి, మోస్ట్లీ లైక్ ఆకుకూరలు కూడా మనం తీసుకోవచ్చు దాని నుంచి. అంటే మన ఫిల్టరేషన్ అవుతుంది చేపలకి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మొక్కలు కూడా వస్తాయి. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి దీంట్లో నైట్రోజన్తో పాటు ఐరన్ అనేది కొంచెం యాడ్ చేయాలి, ఏదైతే మనకు లీఫీ వెజిటేబుల్స్ కావాలి అది. అండ్ ఫిల్టరేషన్కి వస్తే మెయిన్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఉంటుంది సాలిడ్స్ ఉంటాయి, ఏదైతే ఘన పదార్థాలు అంటారు కదా, అంటే వాటి పాటీ కానీ అది ఉంటుంది కదా, అవి సపరేట్ చేయాలి. దానికి మనం స్పాంజెస్ కానీ ఫిల్టర్స్ లాంటివి వాడతాం, మెష్ లాంటివి. రెండోది లిక్విడ్ అమోనియా, ఏదైతే వాటి పాటీ ఉంటుందో అది కరిగిన కానీ లేదా యూరిన్ ద్వారా వచ్చిన అమోనియాని కానీ ఫిల్టర్ చేయాలి. సో దానికి ఫిల్టరేషన్ వాడతాం మనం. మినరైజేషన్ ట్యాంక్ అనేవి ఉంటాయి, అవన్నీ సెటప్ చేస్తాను నేను ఫర్దర్గా, అప్పుడు మీకు చూపిస్తాను వాటి గురించి. ఓకే, సో ఆ ఫిల్టరేషన్ లిక్విడ్లో ఉన్నది కూడా తీసేసిన తర్వాత డీనైట్రిఫికేషన్ అంటాం మనం. అంటే దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా తీయడానికి ఒక జాలీలాగా వాటర్ పడుతున్నట్టు చేయాలి మనం. ఆ తర్వాత ఈ వాటర్ని మనకి ఇక్కడ ఇది అంతా జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ట్యాంక్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ప్రాబ్లీ నేను వీక్లీ అప్డేట్ పెడుతూ ఉంటాను. ఈ ట్యాంక్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఆ చివరన్న వైట్ ట్యాంక్లోకి వెళ్తాయి. ఇక్కడ సంప్ ట్యాంక్ ఒకటి ఉంది, ఆ సంప్ ట్యాంక్లోకి వెళ్ళి కనెక్ట్ అవుతాయి అన్నమాట. అక్కడి నుంచి ఒక పంపు, దీని మొత్తానికి మనకు ఉండేది ఒకటే ఎలక్ట్రిసిటీ. ఇది 600 లీటర్ సంప్ ట్యాంక్ అనమాట. వీటిలో అన్నిటికి ఉన్నది ఒకటే ఒక ఇది ఉంటుంది, పంపు ఉంటుంది పైకి మొక్కలు వెళ్ళడానికి. అవి ఏంటంటే కింద నుంచి ఆ సంపు నుంచి పైకి వాటర్ పంప్ చేసి అదే వాటర్ని మిగతా మొక్కలకి వెళ్ళిన తర్వాత మొక్కల నుంచి ఇక్కడ చూస్తే చిన్న సెటప్ ఇది ఒక్కొక్క దాన్ని చేశాను. సో అన్నిటికీ ఫిల్టర్ సపరేట్ పెట్టాను, ఎందుకంటే చేపలు చనిపోతాయి ఒకవేళ నేను ఫిల్టరేషన్ కంప్లీట్ చేయకుండా. ఈ చేపలు ఇలా వదిలేస్తే అమోనియా ఎక్కువ, మొన్న ఒక 20-30 పీస్ చనిపోయినాయి. సో అందుకేంటే ఇది బకెట్ ఫిల్టర్స్ లాగా చేశాను. ఇవి కూడా నేను ఫర్దర్గా చెప్తాను ఎట్లా చేశారని. ఈ 2 ట్యాంకులకి ఆ 2 బ్లాక్ బాక్స్ ఫిల్టర్స్ పెట్టాను. సో అది ఫిల్టరేషన్ లేకపోతే చనిపోతాయి అన్నట్టు. సో అది విషయం. అండ్ మనకు మొక్కలు బట్టి, అండ్ ఇదేంటంటే మనకి ఆకుకూరలు కూడా మనకి 4 వీక్స్ హార్వెస్ట్ అనుకుందాం, మనకి 3 వీక్స్లోనే అయిపోతాయి. ఎందుకంటే
వీటికి అయితే ఫుడ్ ఉంటుందో నైట్రోజన్ అండ్ ఐరన్ అనేది, ఆ రెండు డైరెక్ట్ మనం రూట్స్లోనే ఇస్తాం. సో దానికి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ చేసినట్టు అవుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఆక్సిజనేషన్ అనేది ఎక్కువ రూట్కి దొరికితే మొక్క 50% మోర్గా పెరుగుతుంది. అంటే దాని యొక్క గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మన మట్టిలో కుదరదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా ఫిల్టరేషన్ జరిగేటప్పుడు దీంట్లో ఎయిర్ బబుల్స్ పెట్టాయి, వీటిని ఆక్సిజన్ చేస్తాం. ఆక్సిజనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ వాటర్ మొక్కలకు వెళ్తుంది. దానివల్ల ఇవి కూడా పెద్దగా పెరగడం ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు చేయొచ్చా అంటే A to Z, కొబ్బరి చెట్టు, మామిడికాయ, అరటికాయ చెట్టు అన్నీ చేయొచ్చు. బట్ ఐడియల్గా అవన్నీ దీనికి అంత సూటబుల్ కాదు. ఎందుకంటే మీరు ఎన్ని రకాల ఫ్రూటింగ్ ప్లాంట్స్ అలాంటివి యాడ్ చేస్తే వాటికి 13-14 టైప్స్ ఆఫ్ మినరల్స్ కావాల్సి వస్తుంది. అన్ని మినరల్స్ యాడ్ చేసినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే ఫిష్ స్ట్రెస్లోకి వెళ్తాయి. ఫిష్ స్ట్రెస్లోకి వెళ్ళిందంటే చనిపోవచ్చు. సో అందుకని సిస్టమ్ నీకు ఫ్రెండ్లీగా ఉంచడానికి ఏం చేయాలంటే బేసిక్గా ఆకుకూరలు అనేది మోస్ట్లీ మంచిది. ఇంకా వెళ్ళాలంటే లైక్ నన్ను అడిగితే ఆకుకూరలు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాటికి కావాల్సిన బేసిక్గా మోస్ట్లీ ఐరన్, నైట్రోజన్. ఐరన్ అనేది మనకి సీవీడ్ అలా అని చెప్పి దొరుకుతాయి. అవి హార్మ్ఫుల్ కూడా కాదు ఫిషెస్కి. అవి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో మెయిన్ అదనమాట. తర్వాత ఈ బేసిక్ ఏంటంటే దీంట్లో గప్పీలు ఉన్నాయి. నేను ప్రస్తుతం ట్రయల్ కాబట్టి ఎడిబుల్ ఫిష్తో చేయట్లేదు, ఆర్నమెంట్ ఫిష్తో చేస్తున్నాను. ఎందుకంటే గప్పీస్ మామూలుగా వచ్చి వైల్డ్ ఫిష్. వైల్డ్ అంటే నా ఉద్దేశం పాండ్ ఫిష్. సో వీటికి ఎక్కువగా ఆక్సిజన్ కానీ ఏమైనా మనకి స్పెషల్ జాగ్రత్తలని కానీ ఎక్కువ అక్కర్లేదు. అంటే ఒకవేళ 1 full day వీటికి ఆక్సిజనేషన్ లేకపోయినా వాటర్ అలాగే ఉన్నా కూడా చనిపోవు. అదే వేరే ఎడిబుల్ చేపలు అయితే 4-5 గంటలు కానీ ఎక్కువ వాటర్ లేకపోతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ చనిపోతాయి. సో నేను ట్రయల్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ సిస్టమ్ పెట్టిన ఫస్ట్ డోస్ నుంచే మీకు అంత ఇన్పుట్స్ అంతా రావు. కనీసం ఒక 2 months 3 months రన్ అయితే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి కాలనైజేషన్ అంతా జరిగి ఆ తర్వాత మీకు యాక్చువల్గా దాంట్లో రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో సెటప్ పెట్టా మొక్కలు తెచ్చా వేసామంటే అది కుదరదు. కనీసం ఒక 2 months అయినా సిస్టమ్ రన్ అయితేనే మీకు యాక్చువల్గా మెల్లమెల్లగా రిజల్ట్స్ కనబడతాయి. కానీ 3 months తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రోత్ అది కనబడుతుంది. సో ఈ ట్యాంక్ చూసినట్టయితే దీంట్లో నేను గప్పీలు వేసాను, కనపడుతుంది అనుకుంటా మీకు. సో కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్ టైల్స్ అయినా ఉన్నాయని మేల్స్ అనమాట. ఇది ఏదైతే ఫీమేల్స్ అవి ఉన్నాయో అవి పేల్ కలర్ ఉన్నాయి కదా, ఒకటే కలర్ లాగా సింపుల్ కలర్ షైనింగ్ అన్ని మేల్స్. సో దీంట్లో చూస్తే మీకు ఆరెంజ్ కలర్ మోడల్ చెప్పేది ఉన్నాయి. కొంచెం లైటింగ్ పట్టడం వల్ల కనపట్లేదేమో. ఇవి లోటస్ అంటే కలర్ఫుల్ ఉంటాయి కదా, అవి చెరువులను తెప్పించి పెట్టాం అనమాట. ఇష్టపడి తగ్గుంటాను. దీంట్లో అన్ని మిక్స్డ్ మోడల్స్ అనమాట. రెడ్, బ్లాక్, వైట్, ఆరెంజ్ 20-30 చనిపోయినాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇది పాండ్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, అది చాలా రోజులు క్లీన్ చేయడం మర్చిపోయాము. అది లోపలంతా బిల్డప్ అయిపోయి అమ్మోనియా ఎక్కువైంది, చనిపోయింది అనమాట. సో దీంట్లో చూస్తే కలర్ఫుల్ మిక్స్డ్ ఇవన్నీ. చాలా ఉన్నాయి, అన్ని కనపడుతున్నాయో తెలియదు కానీ మొత్తం భయంకరంగా ఉన్నాయి దీంట్లో. ఇందులో ఎక్కువ బ్లాక్ ఇవన్నీ ఒకే ట్యాంక్లో ఉండే. యాక్చువల్లీ మన ఒక ప్రాబ్లం అయినప్పుడు మార్చేవాళ్ళమాట దీంట్లో. అంటే ఫిష్ ఏ ఫిష్ ఉండాలని ఏం లేదు, తినే ఫిష్ అంటే మనం తినచ్చు, కన్జంప్షన్ కూడా పనికి వస్తాయి. లేదు మనకి ఇలాగ ఆర్నమెంటల్ ఫిష్ అంటే రేపొద్దున ఎక్కువైతే ఎవరికైనా పెంచుకోకుండా వాళ్ళు చేయొచ్చు, లేదా సేల్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఫిష్ ఉండాలి. అది క్రియేట్ చేసే వేస్ట్ వల్ల అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన అమోనియా ఫిల్టర్ చేసుకోవడానికి మనం మొక్కలు పెంచుకోవడం యూజ్ అవుతుంది. దీంట్లో ఒక్క ప్లస్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది వేరే వేరే పద్ధతుల్లో పెంచు ఆర్గానిక్ అది అంటారు. అది నిజంగా ఆర్గానిక్, దాంట్లో కెమికల్ వాడుతున్నారా లేదా నాన్ కెమికల్ వాడుతున్నారా మనకు తెలియదు. బట్ ఇదైతే ఏంటంటే మీకు దీంట్లో ఏమాత్రం మెడిసిన్ చల్లినా కెమికల్ చల్లినా చేపలు చచ్చిపోతాయి. చేపలు నీళ్ళే మొక్కలకి వెళ్తున్నాయి, మొక్కలు ఇచ్చి వచ్చే నీళ్ళు చేపలు వస్తున్నాయి. సో ఎంత కొంచెం నేను కెమికల్ చల్లినా కూడా చేపలు చనిపోతాయి అన్నట్టు. సో ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో ఇది కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ట్యాంక్ నుంచి మోటార్ ఉంది, మోటార్ నుంచి స్ప్లిట్ అవుతుంది. ఒకటేమో బకెట్ ఫిల్టర్లోకి వెళ్తుంది, ఒకటి పైకి వెళ్తుంది. బకెట్ ఫిల్టర్లోకి రిటర్న్ ఇక్కడ ఫిష్ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. పైనుంచి వెళ్ళేది ఇలా వీటికి వెళ్ళి ఇటు సైడ్ నుంచి ఇటు తిరిగి, ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు తిరిగి ఇక్కడ వస్తుంది. నాకు ఎక్కడైతే మధ్యలో అడ్డు ఉంటుందని చెప్పేసి ఈ పైప్ ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఇటు ఫ్లో చేశాను. ఇది హార్డ్లీ నేను 2-3 hours పర్ డే రన్ చేస్తానేమో గట్టిగా. అయితే కొంచెం ఉరికే వాటర్ బ్రాండ్ ఎక్కువ పెడుతూ. సో దానికి షేడ్ నెట్ అది ఉంది పైన.
షేడ్ నెట్ వేయించింది 50% షేడ్ నెట్ ఇది అదనమాట. సో ఫ్రెండ్స్ ఇవాళకి ఇంతే. సో ఫర్దర్గా నా సెటప్ ఎట్లయితే ప్రోగ్రెస్ అవుతుంది ఎవ్రీ వీక్ ఒక వీడియో పెట్టని ట్రై చేస్తాను. ఏదైనా మీకు స్పెసిఫిక్గా అక్వాపోనిక్స్లో ఏదైనా స్పెసిఫిక్ విషయాలు గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. అట్లాగే ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే మీ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. హోప్ ఇది నా ఫస్ట్ వీడియో, ప్రాబ్లీ ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటే సారీ. అండ్ ఫర్దర్గా వీడియోస్ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.